సార్ అనంతపురం ఎమ్మెల్యే మన ఎన్టీఆర్ గారిని చాలా మాట్లాడినారు. సో దానిపైన మీ స్పందన ఏంటి? ఏముంది, ప్రభుత్వం వచ్చి ఇంకా 3 నెలలు అవుతున్నట్టుంది. ఎలాగైనా చెడగొట్టాలని నేను ప్లాన్ చేసేయడమో నాకు తెలిసి కాకపోతే ఇంతలా ఒళ్ళు కొట్టుకుంటాడని నేను అనుకోలేదు. నిజంగా వెంకటప్రసాద్ గారు చేసినటువంటి ఈ కామెంటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. నిజంగా అలాంటి వార్డ్స్ మాట్లాడి ప్రభుత్వాన్ని తలవంపులు తెచ్చేటటువంటి కార్యక్రమాలు చేయొద్దని వెంకటప్రసాద్ గారు చెప్తున్నాం. అలాగే ఎన్టీఆర్ గారికి తెలుగుదేశానికి కానీ లేకపోతే ఎన్టీఆర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కానీ చాలా మంచి దోస్తుంది. ఇలాంటి స్నేహితుల మధ్య గొడవలు పెట్టి మన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టే కార్యక్రమాలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ చేయొద్దని చెప్పి ఖచ్చితంగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఓకే, అంటే వార్2 సినిమాని ఆపేయండి, వెయ్యను ఆడదు, కావాలంటే వేరే సినిమాకి వెళ్ళండి అని ఆ ఫోన్ రికార్డులో ఉంది. సో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎన్టీఆర్ని ఎందుకు కిందికి లాగాలనుకుంటున్నారు? ఇప్పుడు మతి భ్రమించినట్టుంది, పిచ్చ ఏమైనా ఎక్కిందేమో ఆయనకి, ఎమ్మెల్యే గారికి. నిజంగా చాలా తప్పండి. ఎన్టీఆర్ గారు రాజకీయాలలో లేరు ఇప్పుడు. వాస్తవంగా మేము పవన్ కళ్యాణ్ అభిమానులుగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాత్రం నిరంకుశమైనటువంటి మాటలు. ఎలాంటి భయం లేకుండా ఇలా మాట్లాడాడంటే అతను ఏ ఉద్దేశం కడుపులో పెట్టుకుని మాట్లాడారో మాకు అర్థం కావట్లేదు. కానీ నిజంగా ఈ మాట్లాడిన మాటలు చాలా హేయమైన మాటలు, చాలా దుర్మార్గమైన మాటలు. నువ్వెవడరా బాబు నువ్వు ఆపడానికి, సినిమాని ఆపడానికి నీకేం సంబంధం ఉంది? నువ్వు ప్రభుత్వంలో ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేవి, ఇష్టానుసారం మాట్లాడితే పద్ధతిగా కూడా ఉండదు. కాబట్టి సారీ చెప్పండి ఎన్టీఆర్ గారికి. ఒక జనసేన కార్యకర్తగా ఒక మాట మీకు చెప్తున్నాం, సారీ చెప్పండి ఎన్టీఆర్ గారికి.